హాయ్ శృతి, బాగున్నావా? హాయ్ మోహన్, నేను బాగున్నాను. ఏమి చెప్పు, చాలా రోజుల తర్వాత మెసేజ్ చేశావు. నాకు ఒక డౌట్ ఉంది, చెప్తావా? సరే అడుగు, చెప్తాను మోహన్. ఖచ్చితంగా చెప్తావు కదా శృతి? అడుగు, చెప్తాను మోహన్. అయితే అడుగుతున్నాను, ఆడియో ల్యాబ్లో ట్రిమ్ చేయడం ఎలా? అచ్చా, అంతేనా? చెప్తున్నా విను. టెక్ విజన్ ఫర్ తెలుగు యూట్యూబ్ ఛానల్లో అశోక్ వీడియో చేశాడు, దానిని చూడు, నీకు అర్థం అవుతుంది. అలాగే మన వీవర్స్ కు కూడా చెప్పు. థాంక్స్ శృతి, నా డౌట్ క్లారిఫై చేసినందుకు. చెప్తాను మన రివర్స్ కి కూడా. హాయ్ ఫ్రెండ్స్, చూశారు కదా టెక్ విజన్ ఫర్ తెలుగు యూట్యూబ్ ఛానల్లో అశోక్ చేసిన వీడియోను నేను చూస్తున్నాను, మీరు కూడా వెళ్ళి చూసేయండి. Hi friends, welcome to Tech Vision for Telugu YouTube channel. If you want the latest content, please subscribe to our channel and press the bell icon. And if you like our videos, please like, share and comment. Thank you friends. Moto App Launcher. Hi friends, welcome back to our YouTube channel Tech Vision for Telugu. With my name is Ashok. Friends, ఇవాళ వీడియోలో మనం సింగిల్ వేలో ఆడియో ల్యాబ్లో ట్రిమ్ ఎలా చేయాలో చూద్దాము. మీకు ఎంట్రోలో శృతి మోహన్ అడిగినట్టు నేనైతే చూపించడం జరుగుతుంది. ఫ్రెండ్స్, మా వీడియోస్కి మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. ఇలా చేయడం ద్వారా మేము చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ వస్తాయి. అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయడం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే నేను చాలామందికి థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే చాలామంది నాకు ఆఫ్లైన్లో సజెస్ట్ చేస్తున్నారు, ఇలా చేస్తే బాగుంటుంది, ఇలా చేస్తే బాగుంటుంది మనోడి అనుకొని. వాళ్ళందరికీ పేరు పేరున థ్యాంక్స్ టు ఆల్ వివాస్. మీరు ఒక సబ్స్క్రైబ్ చేస్తే మేము ఎంత సంతోషిస్తామంటే అంత సంతోషిస్తాం. లాస్ట్ ఒక వీడియోకి ముందు 72 ఉన్నారు, ఒక వీడియో అప్లోడ్ చేశాక 73 అయ్యారు. అప్పుడు మేము చాలా ఎంజాయ్ చేసాం, ఎందుకంటే హ్యాపీ అయ్యాం. చాలా ఇంత మాత్రం రెస్పాన్స్ ఇస్తాం అనుకున్నాం, కానీ ఇంతకన్నా ఎక్కువ రెస్పాన్స్ కావాలని కోరుకుంటూ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఆడియో ల్యాబ్ని అయితే ఓపెన్ చేద్దాం. ఆడియో ల్యాబ్లో ఒక సాంగ్ని ట్రిమ్ చేయడం ఎలాగో మనం చూద్దాం. ఓకేనా రండి, చూద్దాం రండి. Arizona Assistant. Adobe Audio Lab. ఆడియో ల్యాబ్ మీద అయితే క్లిక్ చేయండి. Audio Lab. Mix audio. Row. Trim. Play games. Play ads. Play. Trim audio. Row 1. ట్రిమ్ ఆడియో మీద క్లిక్ Column చేస్తే 1. ఇక్కడ రండి, ఏమొస్తుందో చూద్దాం. Audio Lab. మీరు చాలామంది ఏం చేస్తుంటారంటే ఆ ఫైల్స్ లేక వెళ్ళి ఫైల్స్ బై గూగుల్లో ఆడియో సెలెక్ట్ చేసుకొని తర్వాత షేర్ కొట్టి ఆడియో ల్యాబ్ దగ్గర తీసుకెళ్తారు. అలా చేయకండి, ఇలా వెళ్తే మీకు ఈజీగా ఉంటుంది. Refresh audio. Navigate. Latest _ love. Folder. 2 of ఇక్కడ 4. మనం ట్రిమ్ ఆడియో మీద క్లిక్ చేయగానే మనకి ఇక్కడ ఆడియో ఫైల్స్ అనేది ఓపెన్ అవుతాయి, చాలా ఆడియోస్ అనేది ఓపెన్ అవుతాయి. దీంట్లో మనం ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి. నేను సెలెక్ట్ Artist. చేసుకున్నాను ఇప్పుడు. Album. Out of list. Album art. With 20 million to album art. Era under album. Out of album art. With 20. ఈ సాంగ్ అయితే నేను సెలెక్ట్ Audio చేసుకున్నాను. Lab. Audio Lab. With 20. Play. Select trim duration range. Play. With. Save. Music. With. Not checked. Delete. Checked. Edit up. Increase. 0. 1. 0. Decrease left. ఇక్కడ ఫస్ట్ టైం ఎప్పుడైతే మీరు ఆడియో ల్యాబ్లో ట్రిమ్ చేయడానికి వచ్చింటారు, ఫస్ట్ టైం మీరు ఆడియో ల్యాబ్ ఓపెన్ చేసి ఆడియో ఫైల్స్ ట్రిమ్ ఆడియోలో ఫైల్స్ ఆడియో ఎడిట్ చేసేకి వచ్చినప్పుడు మీకు ఇక్కడ సింపుల్ అండ్ సింగిల్ వే, తర్వాత డబల్ వే అని చూపిస్తుంది. సింగిల్ వే అంటే ఏంటంటే మనకు ఒకటేసారి సింపుల్గా ఇప్పుడు ఏం చేస్తామంటే కొంతమంది ఆ సాంగ్ని ఫర్ సపోజ్ సాంగ్ని 15 సెకండ్స్ దగ్గర చూసుకొని మనం అడన్నీ సెలెక్ట్ చేశాక మళ్ళీ ట్రిమ్ కొట్టినాక మళ్ళీ మనకి కొంచెం సాంగ్ మాత్రమే వస్తుంది, లైక్ 15 సెకండ్స్ మాత్రమే వస్తుంది. అక్కడ మళ్ళీ మనం చేయాల్సి ఉంటుంది. అది చాలా కష్టం, అసలు చేసేటప్పుడే నాకు కూడా అర్థం కాలేదు, కానీ ఇప్పుడు అర్థమైంది. ఇప్పుడు ఆ వీడియో అనుకుంటే పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను మ్యాక్సిమం. అప్పుడు మీరు ఎప్పుడైతే చేస్తారో అప్పుడు సింపుల్ అండ్ సింగిల్ వే అని చూపిస్తుంది. అక్కడ మీరు క్లిక్ చేస్తే మీరు ఎప్పుడు ట్రిమ్ చేసే వచ్చినా ఇక్కడ సింపుల్ అండ్ సింగిల్ వేనే మీలోనే ఉంటుంది. ఓకే, ఇట్స్ ఓకే. Audio Lab. With 20. ఇక్కడ Save. సేవ్ Music. మ్యూజిక్ With 20. Not checked.
Silence. Silence. Not checked. Delete. Delete. Checked. Trim. Trim. Check. Trim. Edit option. Edit option. Increase right slot. 000328.692. 0.3926. ఇది ఏంటంటున్నారా, ఇక్కడ మనం ఎండ్ పొజిషన్ అంటే ఫర్ సపోజ్ మీకు ఫుల్ సాంగ్, ఇప్పుడు ఫర్ సపోజ్ నేను ఫుల్ సాంగ్ ఉంది, Edit ఫుల్ సాంగ్ option. ఉంది, Checked. Edit option. Out of ఫుల్ సాంగ్ list. ఉంది కదా, ఫుల్ సాంగ్ ఇప్పుడు ఏదో ఒక సాంగ్ అనుకోండి, ఫుల్ సాంగ్లో లాస్ట్ ఎక్కడి వరకు ఉందో అక్కడి వరకు మీరు అక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఒకసారి చూపిస్తారండి ఇప్పుడు. 0. End ఎండ్ position. పొజిషన్ చూడండి. 0. Edit box. 3. Edit box. Min. 3 minutes ఉంది చూడండి. ఇక్కడ చూస్తున్నారు కదా మీరు, 3 minutes అయితే ఉంది సాంగ్ ఎండ్ పొజిషన్. ఎండ్లో అంటే 3 minutes 28. 28 692. 0. 3 Edit minutes box. 28 Hour. seconds Disabled. 600 and something milli seconds అయితే ఉంది. అవన్నీ అవసరం లేదు, మిల్లీ సెకండ్స్ అవసరం లేదు. 3 minutes 28 seconds ఉంది కదా, ఇక్కడికైతే ఎండ్ పొజిషన్ అయితే ఉంది. ఎండ్ పొజిషన్ ఇక్కడికి ఉంది. మీరు మార్చాలనుకుంటే మార్చచ్చు, నేనైతే మార్చను. మీరు మార్చేటప్పుడు ఏం చేస్తారంటే అక్కడ 3 minutes అని ఉంది కదా, 3 minutes మీద క్లిక్ చేశాక మనం లాంగ్ ప్రెస్ ఎట్లా చేయాలి 3. చేస్తారు కదా, Edit box. మీరు కాపీ Min. చేసేటప్పుడు కానీ లేదా మీరు వాట్సాప్లో ఏదైనా టెక్స్ట్ని కాపీ చేసి వేరే వాళ్ళకి పంపించాలనుకున్నప్పుడు మీరు లాంగ్ ప్రెస్ చేసి పంపిస్తారు. సేమ్ వేలో మీరు ఇక్కడ కూడా అంతే, మీరు లాంగ్ ప్రెస్ చేసి డిలీట్ చేసేసి తర్వాత మీకు ఎంత కావాలో అంత పెట్టుకోండి. ఇట్స్ ఓకే, అర్థమైందని అనుకుంటున్నాను. 28. Edit box. సెకండ్ మిన్ అని చూపిస్తుంది. సెకండ్ మిన్ అంటే మినిట్స్, సెకండ్ సెకండ్స్ 692. Edit box. Millisec. చూడండి. 692 milli seconds. HH. ఇట్స్ ఓకే. నాకు ఇది SM. చేంజ్ Hand. Okay. Audio lab. Decrease right slide. డిక్రీస్ రైట్ స్లైడ్ 1 second. 1 second. ఇదంతా వర్షం వదిలేదు. Increase 0.000.000. 0.000 అంటే జీరోనే అర్థం, అది అలా చెప్తున్నమాట భాగం. ఇట్స్ ఓకే. ఇక్కడ ఏంటంటే అండ్ స్టార్ట్ పొజిషన్, మనం అక్కడ ఎండ్ పొజిషన్ చూసాం కదా, ఇక్కడ స్టార్ట్ పొజిషన్లో ఏం పెట్టాలంటే ఫర్ సపోజ్ మీరు సాంగ్కి ఫస్ట్లో మ్యూజిక్ ఉంటుంది. సో ఓకే, అర్థమవుతుందా? సాంగ్కి ఫస్ట్లో మ్యూజిక్ ఉంటుంది. నేను చేసే సాంగ్ అయితే మ్యూజిక్ లేదు. అక్కడ మ్యూజిక్ ఎటు వరకు ఉంటుంది, ఎన్ని సెకండ్స్ ఉంటుందని మీరు ఆల్రెడీ ఫైల్స్లో చెక్ చేసుకొని వచ్చి మీరు ఇక్కడైతే ఎడిట్ చేసుకోవచ్చు. అంటే ఎట్లా అంటే ఫైల్స్లో చెక్ చేసుకోవాలి మీరు. ఫర్ సపోజ్ టన్ 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 అనిందనుకో, అది ఎన్ని సెకండ్స్ లాస్ట్ టన్ వాటికి పాస్ చేసుకొని మీరు అక్కడ ఎన్ని సెకండ్స్ కాగిందో మీరు చెక్ చేసుకొని ఇక్కడ వచ్చి మీరు స్టార్టింగ్ పొజిషన్ పెట్టుకోవచ్చు. నేను చేసే సాంగ్ మ్యూజిక్ అయితే లేదు. నేనైతే 15 పెడతాను మీకు చూపించడానికి. 15 పెడతాను స్టార్టింగ్ పొజిషన్ చూస్తారు కదా, స్టార్టింగ్ పొజిషన్ 0. Edit box. Hour. Disabled. అవర్స్ మీరు మార్చాలనుకున్నా మార్చలేరు. ఇట్స్ ఓకే. 0. Edit box. Min. మినిట్స్ కూడా మార్చచ్చు మీరు. ఇప్పుడు ఫస్ట్ సపోజ్ మీరు 1 minute పెట్టాలనుకున్నా 1 minute 15 seconds లేదు, 1 minute 3 seconds పెట్టచ్చు. ఇట్స్ ఓకే. నేను మినిట్స్ అయితే పెట్టడం లేదు. 0. Edit box. Sec. 0 edit box sec. ఇక్కడ Showing up. చూడండి, నేను లాంగ్ ప్రెస్ చేసి దాన్ని డిలీట్ చేస్తున్నాను. Comma. Delete. Editing. డిలీట్ చేస్తాను. Sec. Edit box. డిలీట్ చేస్తాను. Error. Empty 15 field. పెడతాను నేను. 1. 2. 5. 15 seconds పెట్టాను. Allowed rain. Next. 15 Windows seconds show. పెట్టాక Start position. స్టార్ట్ పొజిషన్లో 15 Windows seconds start. పెట్టాను. ఇక్కడ నేను ఓకే క్లిక్ చేస్తాను. 8 hand. Okay. ఓకే మీద క్లిక్ చేయండి. Keyboard hidden. Click చేశాక Decrease end duration. ఎండ్ duration. Start duration. 208,692.0. 15,000.0. Audio చూడండి. range duration slider. Range ఇక్కడ end duration. ఎండ్ డివిజన్ లెఫ్ట్. ఇక్కడ మనం ఇట్లా రైట్ సైడ్ ఇక్కడ నుంచి ఇక్కడికి రైట్ సైడ్ వస్తాం. రైట్ సైడ్ స్వైప్ చేసినప్పుడు మనకు ఎండ్ పొజిషన్ అని చూపిస్తుంది. దాని రైట్ సైడ్ మళ్ళీ స్వైప్ చేసి స్టార్ట్ పొజిషన్ అని చూపిస్తుంది. అక్కడే మనకేం చెప్పదు ఆ టెక్స్ట్లో. మళ్ళీ నెక్స్ట్ ఈ పక్క Start
208,692.0. Audio range duration slider. అంటే Start duration. అక్కడ 3 minutes 28 seconds నుంచి 15 seconds కట్ అవుతుంది. ఇట్స్ ఓకే. తర్వాత ఇక్కడ 15,000.0. Audio range duration slider. Audio range duration slider. Select trim duration range. Play. ప్లే Vid 20. Play. ప్లే కూడా మీకు అప్పుడు చూడండి ఇక్కడ వరకు అయితే కట్ అయింది. ఇక్కడ వరకు కట్ అయింది కదా. ఒకవేళ మీకు ఇలా కాదు, ఇప్పుడు Vid 20. Select trim duration. Audio range duration slider. 15,000.0. Audio range duration. Audio range duration slider. పళ్ళ మొత్తం క్లియర్ కావాలనుకుంటే 16 పెట్టుకోవచ్చు, 17 పెట్టుకోవచ్చు. పళ్ళ మొత్తం వెళ్ళిపోతుంది. విత్ మ్యూజిక్ నుంచి ఫస్ట్ టర్న్కి వస్తుంది. Select play. ఇట్లా మ్యూజిక్ Vid 20. Audio lab. Navigate up. మనం ఇక్కడ Save. సేవ్ మీద అయితే క్లిక్ చేసి సేవ్ అవుతుంది. Music. Use as. మ్యూజిక్ అంటే యూజెస్, మ్యూజిక్ యూజెస్ ఇక్కడ మీరు క్రియేట్ చేయొచ్చు అనమాట. అంటే రింగ్ టోన్గా, నోటిఫికేషన్గా లైక్ క్రియేట్ చేయొచ్చు. Vid 20 million. మనం Not checked. చేసింది Silence. సైలెంట్ 3 of 3. సాంగ్ మొత్తం And సైలెంట్ list. వస్తుంది. 3 items. అంటే కొంచెం కట్ అయ్యి అక్కడ మాత్రమే సౌండ్స్ సైలెంట్ వస్తుంది. అది నేను నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా చెప్తాను. నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. Not checked. Delete. Delete. 2 of 3. మనం ఏదైతే క్రియేట్ చేస్తామో అది అంటే 15 seconds వరకు ఉండి వేరే అంటే డిలీట్ అవుతుంది. Checked. Trim. Check. Edit option. ఎడిట్ Out of ఆప్షన్. list. ఇట్స్ ఓకే. ఇదంతా చూసారు కదా మీరు, ఇదంతా చూసారు కదా. ఇక్కడ సేవ్ ఉంది. ఆ సేవ్ కొట్టేస్తే మీకు సేవ్ అయిపోతుంది. Music. Save. మీరు ఎప్పుడైతే డబల్ అండ్ స్ట్రిట్ వేలో మీరు చేసుకుంటారో అప్పుడు మీకు చాలా అంటే చాలా కష్టం అవుతుంది. జస్ట్ సింపుల్ అండ్ సింగిల్ వేలో మీరు ఇక్కడే సేవ్ చేసేసుకోవచ్చు. డైరెక్ట్గా మీరు కష్టం లేకుండా ఎక్కువ టైం తీసుకోకుండా డైరెక్ట్గా సేవ్ చేసుకోవచ్చు. నేను చాలా సాంగ్స్ అయితే ఇలా ట్రిమ్ చేసుకున్నాను. అర్థమైందా? నేను చాలా సాంగ్స్ అయితే ట్రిమ్ చేసుకున్నాను. కాబట్టి మీకు ఇది తెలియాలి అని చెప్పడం ద్వారా నేను ఇది చేయడం జరిగింది. ఇట్స్ ఓకే. అర్థమైంది కదా నేను చెప్పినది? అర్థమైందిలే మీకు అందరికీ. ఇట్స్ ఓకే. ఇక్కడికైతే మీరు కట్ చేసుకోవచ్చు. ఇట్లా కట్ చేసుకోవచ్చు సింపుల్ అండ్ సింగిల్. లేదు మాకు డబుల్ వే కావాలి, డబుల్ వే అండ్ సింపుల్ వే కావాలి, లేదా సింపుల్ అండ్ డబుల్ వే కావాలి, లేదా డబుల్ వే అండ్ స్ట్రిట్ వే కావాలనుకుంటే మీరు అలా చేసుకోవచ్చు. నేను నెక్స్ట్ వీడియోలో అది కూడా చెప్పడానికి మ్యాక్సిమం ట్రై చేస్తాను. కానీ మ్యాక్సిమం నేను సైలెన్స్ మన ఫస్ట్ ఇప్పుడు మన ఒక సాంగ్ ఉంది. ఆ సాంగ్లో ఎక్కువ లెంత్ వచ్చింది. మనం ఏదో కాంపిటీషన్కి వెళ్తున్నాం. అక్కడ మనకి 3 minutes వరకే 5 minutes వరకే మ్యూజిక్ ఉండాలి. కానీ 6 minutes ఉంది. అట్లాంటి టైంలో ట్రాక్లో కొంచెం కట్ చేసుకోవాలి. కట్ చేసి మొత్తం సాంగ్ అంతా కంటిన్యూ అవ్వాలి. అలా ఎలా చేయాలనేది నెక్స్ట్ వీడియోలో నేను ఖచ్చితంగా చెప్తాను. ఆ వీడియో కోసం నేను మీరు వెయిట్ చేయండి. సేవ్ కొడతాం. Estimated time left. ఎస్టిమేటెడ్ టైం. Output created. అవుట్పుట్ క్రియేటెడ్. Vid 20/play. ప్లే. Edit audio. Edit audio. Share. Share. Play. చూసారు కదా మీరు? ఇక్కడ ప్లే కొడితే Audio lab. Audio lab. Navigate up. Window audio. ఓకే చూసారు మీరు? అంటే Unlabeled. Window media volume ఇక్కడ control. ఆడియో ప్లే కొట్టాక ఆడియో Detected. Sound setting. Album art. Play. దీన్ని పాస్ చేసుకోండి. ఇక్కడ ప్లే ఉంది కదా, దీని మీద కొట్టండి, పాస్ అయిపోతుంది. ఈ సాంగ్ నేను జూనియర్ ఎన్టీఆర్ గురించి రాసిన సాంగ్ ఇది. అంటే మా హీరో నాకు ఇష్టమైన, నేను ఎన్టీఆర్ అన్న ఫ్యాను, అందువల్ల నాకు ఇష్టం కాబట్టి నేను ఆ ఇష్టంతో లిరిక్స్ అన్ని రాసి మీకు చూపిద్దాం ఒకసారి. వేరే సాంగ్స్ పెడితే కాపీరైట్ పడచ్చు, మనకు తెలియదు కాబట్టి వద్దు మనకు. అందుకోసం నేను కాపీరైట్ పడుతుందని చెప్పేసి మన సాంగ్ అయితే మనం ఈజీగా ఏం కాపీరైట్ పడదు కాబట్టి మన సాంగ్ నేను చేశాను. ఈ సాంగ్ మీకు కావాలంటే టీవీటీ క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్లో నేను రాసి క్రియేట్స్ పెట్టాను. అక్కడికి వెళ్ళి మీరు చూడొచ్చు టీవీటీ క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్. అలాగే టీవీటీ క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ ఎవరైతే మీకు ఇంట్రెస్ట్ ఉంది సాంగ్స్ మీద, లేదా డ్యాన్స్ లైక్ సాంగ్స్, మ్యూజిక్ ప్లేయింగ్, ఇలాంటి దాని మీద మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే మా అడ్మిన్స్ కాంటాక్ట్ అయితే మీకు ఈజీగా అవకాశం వస్తుంది. అంటే మా వంతు ప్రయత్నంగా మేము మీకు ఒక
ఫేమ్ తీసుకురావడానికి ట్రై చేస్తాను. ఇలాగ అంటే నేను ఏమనుకుంటున్నానంటే బ్లైండ్స్ అనేది కి కూడా ఫేమ్ రావాలి. ఎందుకు ఫేమ్ రాకూడదు అనేది నేను ఆలోచిస్తున్నా. ఫర్ సపోజ్ ఎట్లా చూస్తున్నా అంటే బయట సమాజంలో మనం పెన్షన్ తీసుకుంటాం, వీళ్ళు ఇంకేం కావాలి అన్నట్టు చూస్తున్నారు. కానీ మనం అది కాదు కదా, మనకు ఫేమ్ కావాలి, మనకు టాలెంట్ ఉంది, కానీ మన టాలెంట్ నిరూపించుకోలేకపోతున్నాం. ఎందుకు చాలామంది స్టేజెస్ మీద ఇప్పుడు సాంగ్స్ పాడుతున్నారు, బ్లైండ్స్ ఎందుకు పాడకూడదు? కాబట్టి ఇలాంటి దానికోసం మేమైతే క్రియేట్ చేయడం జరిగింది. ఇది మా ముఖ్య ఉద్దేశం ఇదే, మళ్ళీ మీరే వేరేలాగా అర్థం చేసుకోకండి. ఇలాగే మా ఇంటి ఉండి మమ్మల్ని ఇలాగే నడిపిస్తూ మేము చేసే వీడియోస్కి లైక్ కొడుతూ కామెంట్ చేస్తూ మీ అభిప్రాయాన్ని మాకు షేర్ చేస్తారని కోరుకుంటూ నేను మీ అశోక్. మళ్ళీ మరిన్ని వీడియోస్లో మళ్ళీ కలుద్దాం. బాయ్ అందరికీ. థ్యాంక్స్ టు ఆల్. Moto app ఫైల్స్ అయితే launcher. సేవ్ అయి ఉంటుంది ఆడియో, మీరు Notification. చూసుకోవచ్చు. Capital X bullet. Audio lab. Note. Pause. Stop.